సంధ్యా థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. 4 నెలల 25 రోజుల పాటు ఆసుపత్రిలో బాలుడు ఉన్నాడు. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి నుంచి శ్రీతేజ చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి రిహాబిలిటేషన్ కేంద్రానికి శ్రీతేజ్ను తరలించారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్లో పూర్తి సమాచారం అందించడం సిద్ధంగా ఉన్నారు. కుమార్. రవి, పుష్ప 2 సినిమా సందర్భంలోని తొక్కిసలాట ఘటనలోని గాయపడ్డ శ్రీతేజని ఆసుపత్రి నుంచి అయితే డిశ్చార్జ్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్ కి అయితే తరలింపు చేశారు. ముఖ్యంగా డిసెంబర్ 4 నుంచి కూడా సికింద్రాబాద్ కిమ్స్ లో శ్రీతేజ అయితే చికిత్స అయితే పొందుతున్నాడు. ముఖ్యంగా ఏదైతే కిమ్స్ లో చికిత్స పొందిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు శ్రీతేజ కళ్ళు తెరిచి చూస్తున్నాడని, 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ తండ్రి కూడా తెలపడం జరిగింది. మనుషుల్ని మాత్రం గుర్తు పట్టట్లేదని అయితే ఆయన అయితే చెప్పారు. అయితే స్టేబుల్ గానే శ్రీతేజ ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలిస్తున్నామంటూ కూడా ఇప్పుడు ఆయన తండ్రి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలోని ఇటు శ్రీతేజతో పాటు ఆ శ్రీతేజ తల్లి కూడా అక్కడైతే మరణించింది. ముఖ్యంగా శ్రీతేజకు మాత్రం తీవ్ర గాయాలంటూ కూడా హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించి డిసెంబర్ 4వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మరొక పక్క ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి ఇప్పటికే పలువురు విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీతేజకు సంబంధించి ఆ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది కాబట్టి రీహాబిలిటేషన్ సెంటర్ కి అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్ లో కూడా ఆయన కొన్ని రోజుల నుంచి చికిత్స అందించే పరిస్థితి ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.